नाज़रीन अस्सलाम वालेकुम आदाब। मैं मने फ़ातिमा तेलंगाना न्यूज़ टुडे में आप सभी का खैर मक़दम है। आइए नज़र डालते हैं आज की हम खबर पर एक नज़र। मोदी खवातीन रिजर्वेशन बिल के निफाज को लेकर संजीदा नहीं। तेलंगाना महिला कांग्रेस के सदर सुनीता राव की प्रेस कॉन्फ्रेंस। 5 रियासतों के इंतखाबात होने वाले हैं, इसमें खवातीन वोटर्स का फीसद ज़्यादा है, इसलिए मोदी खवातीन की अक्सरियत को छुपाने के लिए चाल चलते नजर आ रहे हैं। हिंदुस्तान की खवातीन मोदी को कभी माफ़ नहीं करेगी। ये सोचना बेवकूफ़ी होगी कि मोदी की डबल इंजन सरकार जो मणिपुर में खवातीन को बरहाना परेड कराने वालों के खिलाफ कार्रवाई नहीं कर सकी, वो खवातीन की दुनिया को बुलंद कर देगी। उन्होंने कहा कि खवातीन बिल लाकर मोदी शुबदेबाजी कर रहे हैं ताकि खवातीन के वोट हासिल किए जाएं। मोदी को खवातीन इस बार इलेक्शन में सबक सिखाएंगी। प्रेस मीडिया मित्रुలందరికీ కూడా అందరికీ మొట్టమొదటిగా మీరందరూ కూడా వినాయక చవితి చేసుకున్నందుకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రెస్ మీట్కి మేము మహిళా కాంగ్రెస్ తరఫున ఎందుకు మాట్లాడుతున్నాము అంటే నిజంగా కూడా మహిళా రిజర్వేషన్ బిల్ పైన మేము నిజంగా కూడా చాలా ఆశలు పెట్టుకొని కూర్చున్నాం. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఈరోజు చెప్పకనే చెప్పారు బీజేపీ గవర్నమెంట్. ఫస్ట్ వి కంగ్రాచులేట్ దట్ మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చినందుకు సంతోషపడాలి. దాంతోపాటు ఈ ఎలక్షన్లో అది ఇంప్లిమెంటేషన్ చేస్తలేరని మేము బాధపడుతున్నాం. ఎందుకంటే నిజంగా కూడా మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని మళ్ళొకసారి చెప్పకనే చెప్పారు. వాళ్ళకు చెయ్యాలంటే ఇప్పుడు సెన్సస్ అవసరమా అని నేను అడుగుతున్నా. అర్లియర్ మేము 50% లోకల్ బాడీస్లో ఇచ్చినప్పుడు మహిళలందరికీ కూడా పెద్దపీట వేసినాం. రాజ్యసభలో బిల్ పాస్ చేసినప్పుడు కూడా మహిళలందరికీ కూడా పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని ఏండ్లగా 9 ఏండ్లగా టైంపాస్ చేసి ఈరోజు సెషన్లో నిజంగా కూడా ఎంతో మంచి నిర్ణయం వస్తుందని ప్రతి ఒక్క మహిళ ఎదురు చూసే రోజు ఈరోజు. అది 2030లో 2030లో మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఈరోజు సెన్సస్ చూసుకొని దాని ప్రకారము ఈరోజు పునర్విభజన ఏ విధంగా చేయాలి, ప్రత్యేక కమిషన్ వేస్తామంటూ మాట్లాడుతున్న నిజంగా కూడా మాకు బాధ పెట్టింది. ఈ పునర్విభజన అనేది వీళ్ళకు తెలియకుండానే మరి అన్నీ చేసుకొని వచ్చి ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే నిజంగా కూడా మేము గర్వపడుతుంటాము. చేసే చిత్తశుద్ధి లేదు. కానీ ఈరోజు వాళ్ళ మైలేజ్ పెంచుకోవడానికి మహిళా రిజర్వేషన్ బిల్ పైన మాట్లాడుతూ చాలా పెద్దపీట వేస్తాం ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అని చెప్తున్నారు. ప్రైమ్ మినిస్టర్గా 9 ఏళ్ళు టైంపాస్ చేసి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ బిల్లు తీసుకొచ్చినా కూడా ఆమోదకరంగా లేకుండా 2030 నుంచి మేము డిక్లరేషన్ చేస్తాము అనడం మేము నిజంగా కూడా ఖండిస్తున్నాం. ఈ సెషన్లోనే చెయ్యాలి అని చెప్పి మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తారు. నిజంగా కూడా మహిళా కాంగ్రెస్ తరఫున చాలామంది చెల్లెళ్ళకు, మహిళా కాంగ్రెసే కాకుండా మహిళలందరికీ కూడా ఒక అవకాశం ఇస్తారనేది ఒక ఎదురు చూపు అనేది ఉండే. కానీ ఈ విధంగా జిమిక్స్ చేస్తారు మోదీ గారు, మోసం చేస్తారు, ఒక డ్రామా చేస్తారు అని ఈరోజే మాకు తెలిసింది. మణిపూర్లో నగ్నంగా ఈరోజు ఆడపిల్లలని ఏ విధంగా చేశారో చూశారు. ఇది డబల్ ఇంజన్ సర్కారు, అక్కడ కూడా ఏమి చేయలేకపోయింది. ఈరోజు మాకు పెద్దపీట వేస్తారు అని అనుకుంటే నిజంగా కూడా వేస్తారా అనే ఒక ఆలోచన ఉండే. నిన్న జరిగిన ఇష్యూలో రాత్రి ఏ ఉమెన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ మాట్లాడకపోవడం నాకు డౌట్ వచ్చింది. దీంట్లో ఏదో తిరకాసు ఉంది, ఏదో జిమిక్ ఉంది అని అనుకున్నాను. ఖచ్చితంగా రిజర్వేషన్ పెడుతున్నాం మైలేజ్ తీసుకోవడానికి. ఈ ఆడవాళ్ళు ఎవ్వరు కూడా క్షమించరు. మహిళా లోకం అసలే మీకు ఓట్లు వేయదని మళ్ళొకసారి తెలియజేస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సెషన్లోనే ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళా సోదరమణులకి పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న మోదీ గవర్నమెంటు నిజంగా కూడా ఈరోజు చిత్తశుద్ధి లేదు అని మళ్ళొకసారి తెలియజేశారు. 2030 ఎందుకండి? సెన్సస్ ఇప్పటి వరకు లేవా? 51% అని ఎట్లా చెప్తున్నారు? 50% లోకల్ బాడీస్లో మేము కంటెస్ట్ చేశాం. ఈరోజు ఎలక్షన్లో 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈరోజు మహిళా బిల్లు చెయ్యాలి అంటే 2024లోనే చేయాలి. చేస్తే నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంది మహిళల మీద అని మేము అనుకుంటాం. కానీ ఈ సెషన్లో చేయకుండా నియోజకవర్గాలు పునర్విభజన అనుకుంటూ టైంపాస్ చేస్తున్న మోదీ గవర్నమెంట్ మాత్రం మహిళలందరినీ కూడా ఈరోజు కించపరిచింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. వాస్తవంగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న బిల్లుకి ఈరోజు నిన్న ఎక్కడ పిఎం ప్రైమ్ మినిస్టర్ పిఎంఓ పేషి నుంచి ఏ లెటర్ రాలేదు.
ఉత్తొక లీక్ ఇచ్చారు, అన్ని టీవీస్లో స్క్రోలింగ్ వస్తుంది, వాళ్ళ మైలేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పక్కా గెలుస్తుంది, దీనికి మోక్షం వస్తుంది అని మేము అనుకుంటాం. వాళ్ళు ఓడిపోతారని తెలుసు కాబట్టి 2030లో మేము పెడతాం. 2030లో డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు పార్లమెంట్లో, అప్పుడు 30% పెరుగుతాయి, ఇన్ని సీట్లు వస్తాయి అనేది. మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ గవర్నమెంట్కి ఒకటే మాట మాట్లాడుతున్నాం, ఈ సెషన్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కల్వకుంట్ల కవిత ఏం మాట్లాడుతుందండి? ఒక్కసారి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే అయిపోయిందా? ఈరోజు వాళ్ళ తండ్రి 33% ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితిలో లేడు. 7 సీట్లు ఇచ్చిన కల్వకుంట్ల కవిత ఈరోజు ఆమె చేయబట్టి అన్ని టీవీస్లో చెప్తున్నారు, ఈరోజు ఆమె చేయబట్టి 33% పాస్ అయిందంట. మరి 33% ఏ విధంగా పాస్ అయింది అనేది కల్వకుంట్ల కవిత ఒకసారి తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నా. ఈ సెషన్కి పాస్ కాలేదు తల్లి నీకు, అది కూడా అవగాహన లేకుండా ఈరోజు టీ న్యూస్ ఛానల్ ఏ విధంగా చూపిస్తుందో ఈరోజు చూసి నేను నవ్వుతున్నా. నిజంగా కూడా దళితులకు పెద్దపీట వేయాలంటే, బీసీలకు పెద్దపీట వేయాలంటే ఒకే మాట మాట్లాడతాం మేము. కాంగ్రెస్ తరఫున 2024లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సెన్సస్ కావాలి, సెన్సస్ ఉంటేనే మేము చేయగలుగుతాం అనేది తప్పు. 9 ఏళ్ళ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి అన్ని అవగాహన ఉన్నాయి, అన్నీ తెలుసు, కానీ కాలక్షేపం చేస్తూ మహిళలను మోసం చేయాలనేది మళ్ళీ ఒకసారి ఈసారి చెప్పకనే చెప్పారు. दीजिए नाज़रीन, मरियम फातिमा को इजाज़त। मिलते हैं अगली खबर के साथ, तब तक के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलें। अल्लाह हाफिज़।